ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: భారత్ చైనా స్నేహ గీతిక, ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధం, ఆసుపత్రి రౌండ్స్లో డాక్టర్కు గుండెపోటు, సెప్టెంబర్లోనూ వానలు దండిగానే, ప్రపంచంలోనే 9వ స్థానం, కర్నూల్ IIIT అత్యుత్తమం, దేశంలోనే మొదటి భూగోళమంత విజ్ఞానం విశాఖలో సిద్ధమవుతున్న మెడ్టెక్ వర్సిటీ, అవి మోలియోయి డోసిస్ జ్వరాలు, హోంమంత్రి నౌతా లేడీ డాన్ సంబంధం లేని మాటలు, భుజం నొప్పి అంశంపై వాసవ్య నర్సింగ్ హోంలో 1333వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. భారత్ చైనా స్నేహ గీతిక. భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలకు సహేతుకమైన పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నిర్ణయానికి వచ్చారు. ఇరు దేశాల వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యలపై అంగీకారానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అస్థిరత నెలకొన్న సమయంలో మోదీ జిన్పింగ్ భేటీలో వాణిజ్యంపై ప్రత్యేకంగా చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. షాంఘై కోజనరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనేందుకు చైనాకు వెళ్లిన ప్రధాని మోదీ జిన్పింగ్తో చర్చించారు. మోదీ జిన్పింగ్ భేటీకి సంబంధించి విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింత పెంచేందుకు, వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు తీసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారని తెలిపింది. కుదేలైన అమెరికా కాలేజీలు. విదేశీ విద్యార్థులు లేక అమెరికాలోని కళాశాలలు బోసిపోతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు అగ్రరాజ్యంలో చదువుకునేందుకు వీలు కల్పించే F1 వీసా అనుమతులను నిలిపివేయడం లేదా తీవ్ర ఆలస్యం చేయడంతో విదేశీ విద్యార్థుల రాక తగ్గిపోయినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య 12 మేరకు తగ్గిన F1 వీసాల అనుమతి మే నాటికి 22% చేరింది. జూన్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. చాట్జీపీటీని నమ్మి తల్లిని చంపి తాను ప్రాణాలు తీసుకున్నాడు. చాట్జీపీటీలో బాబీ అనే ఏఏ చాట్బాట్తో అనుక్షణం సంభాషణలు జరుపుతూ దానితోనే లోకంగా బతుకుతున్న ఓ వ్యక్తి ఆ చాట్బాట్ మాటలను పూర్తిగా విశ్వసించి తన తల్లిని ఘోరంగా హత్య చేశాడు. ఆ తరువాత తన ప్రాణాలు తీసుకున్నాడు. అమెరికాలోని కనెక్టికట్లోని స్టీన్ ఎరిక్ సోల్బెర్గ్ గతంలో యాహూ సంస్థలో మేనేజర్గా పనిచేసేవారు. ఆయన తీవ్ర మానసిక సమస్యలతో బాధపడేవాడు. కనెక్టికట్లోని తన తల్లి సుజానే వద్ద ఆయన కలిసి ఉండేవాడు. ఏవేవో భ్రమల్లో, ఊహల్లో బతుకుతూ గంటల కొద్దీ ఏఏ చాట్బాట్ బాబీతో గడుపుతుండేవాడు. తన తల్లి తన్ను పిచ్చివాడు అనుకుంటోందని, తనపై నిఘా పెట్టిందని, తనకు విషం పెట్టి చంపాలనుకుంటోందని ఆ చాట్బాట్తో చెప్పాడు. సాధారణంగా ఇలాంటి మాటలను చాట్జీపీటీ తనకున్న నిబంధనల ప్రకారం ప్రోత్సహించకూడదు. మరి స్టీన్ విషయంలో ఏమైందో ఏమో. ఏఏ చాట్బాట్ బాబీ అతన్ని ప్రోత్సహించింది. అతడు తన తల్లి తన్ను చంపాలని చూస్తోందని చెప్పినప్పుడు అవును, అది ద్రోహం ఉంది. అతడి అనుమానాన్ని పెనుభూతంగా మార్చింది. దీంతో అతడు తల్లిని చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. అతడు తన తల్లిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధం. ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా భారత్పై అడ్డగోలు సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అక్కడి ఫెడరల్ అప్పీల్స్ కోర్టు షాక్ ఇచ్చింది. వివిధ దేశాలపై ట్రంప్ వేసిన భారీ సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ సుంకాల విధింపు కోసం ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంను అడ్డుపెట్టుకున్నారని, నిజానికి ఆ చట్టం అధ్యక్షుడికి అడ్డగోలు సుంకాల విధింపు అధికారాన్ని ఇవ్వలేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు 11 మంది జడ్జీలతో కూడిన కోర్టులో 7 సుంకాలకు వ్యతిరేకంగా, 4 అనుకూలంగానూ తీర్పిచ్చారు. ఆసుపత్రి రౌండ్స్లో కార్డియాక్ సర్జన్కు గుండెపోటు. ఆసుపత్రి వార్డులో రోగులను పరిశీలిస్తూ
గుండెపోటుతో ఓ యువగుండె శస్త్రచికిత్సా నిపుణుడు కుప్పకూలాడు. సహచర వైద్యులు, సీనియర్ వైద్య నిపుణులు ఆయన్ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చెన్నై సవితా వైద్య కళాశాలలో ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డాక్టర్ గ్యాడ్లిన్ రాయ్ నిపుణుడైన గుండె శస్త్రచికిత్సా వైద్యునిగా పేరు పొందారు. గత బుధవారం ఆయన యథావిధిగా వార్డులో రోగులను పరీక్షిస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలారు. గమనించిన సహచరులు, సిబ్బంది ఆయనకు సిపిఆర్ చేశారు. హుటాహుటిన ఐసీయూకు తరలించారు. అత్యవసరంగా చేయవలసిన అన్ని అత్యాధునిక చికిత్సలను అందించారు. చివరకు ఎక్మో యంత్రాన్ని అమర్చి కృత్రిమంగా ఊపిరినందించడానికి ప్రయత్నించారు. ఎన్ని చేసినా గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన ధమని 100% పూడుకుపోవడంతో వచ్చిన గుండెపోటు కావడంతో జరిగిన నష్టాన్ని ఆపలేకపోయారు. దీంతో డాక్టర్ రాయ్ మరణించినట్లు ప్రకటించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. డాక్టర్ రాయ్కు గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని సహచరులు పేర్కొన్నారు. నే హోంమంత్రినవుతా, ఆమె మాటలతోనే మాయ చేస్తుంది. నెట్వర్క్ పెంచుకునేందుకు ఎన్ని దారుల్లో అయినా వెళ్తుంది. తెల్ల రేషన్ కార్డుదారు అయి ఉండి 30 లక్షలు ఖరీదు చేసే కారులో తిరుగుతుంది. ఎలాంటి ఆదాయం లేకున్నా అత్యంత సంపన్న వర్గాల వారిలా జీవిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అవుతా, రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని అవుతా, మీకు పోస్టింగుల్లో సాయం చేస్తా అంటోంది. అసలు అరుణకు ఆదాయ మార్గాలేంటని నెల్లూరు జిల్లా పోలీసులు 3 రోజుల కస్టడీలో ఆమెను ప్రశ్నించారు. మొదటి 2 రోజులు అస్తవ్యస్తమైన సమాధానాలు ఇచ్చినా 3వ రోజు తాను సామాన్య కుటుంబంలో జన్మించానని, ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల వద్ద పైరవీలు చేసే స్థాయికి వచ్చానని చెప్పింది. చాలామంది పెద్దవాళ్ళు తనకు సాయం చేసేవారని చెప్పిన అరుణ ఆ పెద్దలెవరో మాత్రం వెల్లడించలేదు. బుడమేరు వరద బీభత్సానికి ఏడాది. 1964 నాటి వరద బీభత్సాన్ని గుర్తు చేస్తూ సరిగ్గా 60 ఏళ్ల తరువాత 2024 సెప్టెంబర్ 1వ తేదీన బుడమేరు మహోగ్ర రూపం దాల్చి బెజవాడను ముంచేసింది. మైలవరంతో పాటు విజయవాడ రూరల్ గ్రామాల్లోకి పరుగులు పెట్టింది. గత ఏడాది ఆగస్టు 31 రాత్రి సుమారు 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో పాటు కొండవాగు, కోతులవాగు, పులివాగుతో పాటు అనేక వాగులు పొంగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్దకు సుమారు 40,000 క్యూసెక్కుల వరద చేరింది. రెగ్యులేటర్ గేట్లపై నుంచి వరద ప్రవహించింది. ఈ దశలో రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరద మల్లింపు కాల్వకు సుమారు 3.9 కిలోమీటర్ దగ్గర 200 మీటర్ల 3 భారీ గండ్లు పడ్డాయి. మరోపక్క కృష్ణానదికి ఎగువ నుంచి వచ్చిన వరదతో బీడీసీ ద్వారా నదిలోకి వెళ్లవలసిన బుడమేరు వరద వెనక్కి ఎగదన్నింది. గండ్ల ద్వారా వరద మొత్తం విజయవాడ పల్లపు ప్రాంతాలతో పాటు మైలవరం, విజయవాడ రూరల్ మండలంలోని గ్రామాలను ముంచెత్తింది. వేల మందికి ప్రాణ నష్టంతో పాటు కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. అవి మోలియోయిడోసిస్ జ్వరాలు. మిస్టరీ మరణాల గుట్టు వీడింది. గుంటూరు జిల్లా తురకపాలెంలో సంభవించిన వరుస మరణాలకు మోలియోయిడోసిస్ జ్వరాలే కారణమని వైద్యులు తేల్చారు. ఈ ప్రాంతంలో ఇవి కొత్త జ్వరాలని అన్నారు. దక్షిణాసియా వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ జ్వరాలు సాధారణంగా కనిపిస్తుంటాయని, ఈ జ్వరం వచ్చిన వెంటనే రోగులు వైద్య నిపుణుల పర్యవేక్షణలో తగిన చికిత్స పొందాలని అన్నారు. ఆలస్యమైతే బ్యాక్టీరియా తీవ్రత వల్ల ఇన్ఫెక్షన్కు గురై వివిధ అవయవాలు దెబ్బతిని మరణించే ప్రమాదం ఉందన్నారు. ఈ బ్యాక్టీరియా మట్టిలో, కలుషిత నీటిలో ఉంటుందని, ఈ నీళ్లు తాగినా, మట్టిలో చెప్పులు లేకుండా తిరిగినా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి మోలియోయిడోసిస్ జ్వరాలు ఉంటాయని డాక్టర్లు వివరించారు. దేశంలోనే మొదటి భూగోళమంతా విజ్ఞానం. గాజు పలకలతో ఉన్న ఈ పెద్ద భూగోళాన్ని ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారనుకుంటున్నారా? కాదండి. వైద్య సాంకేతికత, మెడికల్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి పరిశోధన,
శిక్షణ కోసం నెలకొల్పనున్న మెడ్టెక్ విశ్వవిద్యాలయం ఇది. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. 5 అంతస్తుల్లో నిర్మిస్తున్న దీన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలోనే తొలి మెడ్టెక్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతుంది. పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో నిర్వహించనున్నట్లు సమాచారం. వైద్య సాంకేతికత నియంత్రణ వ్యవహారాల్లో MBA, MTech, PhD తదితర కోర్సులు అందించనున్నారు. ప్రపంచంలోనే 9వ స్థానం కర్నూలు IIITకి. కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై 151 ఎకరాల విస్తీర్ణంలో 254 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన IIIT కళాశాల ప్రాంగణానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గత ఏడాది నవంబర్లో సింగపూర్లో వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024లో అన్ని కేటగిరీల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 760 సంస్థలు పోటీ పడ్డాయి. అందులోని అత్యుత్తమ ప్రాంగణాలను ఇటీవల ప్రకటించగా, అత్యుత్తమ ఆర్కిటెక్చర్ నైపుణ్యాలతో నిర్మించిన ప్రాంగణాల్లో మన దేశంలోని కర్నూలులోని IIIT ప్రాంగణం 9వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్లోనూ దండిగా వానలే. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు ప్రవేశించిన తరువాత తొలి 2 నెలల్లో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. ఆ లోటు పూడ్చేందుకు గత నెలలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రభుత్వం అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. గతంలో ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసేవి. వాతావరణ మార్పులతో వాయుగుండం తరహాలో వర్షపాతం నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు. భుజం నొప్పి అంశంపై వాసవ్య నర్సింగ్ హోంలో 1333వ ఆరోగ్య సదస్సు. నేడు అనేక మందిలో భుజం నొప్పి సమస్య ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. ఇది వయస్సుతో సంబంధం లేకుండా యువత నుండి వృద్ధుల వరకు అందరూ ఎదుర్కొంటున్న పరిస్థితి. సమస్య తీవ్రతరంగా మారి రోజువారీ పనులకు కూడా అడ్డంకిగా మారుతోంది. దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వోలాస్ గోరా పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం నాడు జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భుజానికి సపోర్టుగా ఉండే కండరాలకు గాయం కావడం, కండరాలను పట్టి ఉంచే ఫైబర్స్కి వాపు, వయసుతో పాటు జాయింట్లో కలిగే మార్పులు, ప్రమాదవశాత్తు భుజం బయటకు వచ్చేయడం భుజం నొప్పికి ప్రధాన కారణాలన్నారు. భుజం నొప్పికి ముందుగా నొప్పి తగ్గించే మందులు వాడటం, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వటం అవసరమన్నారు. అవసరమైతే ఆపరేషన్ కూడా చేయవలసి వస్తుందన్నారు. నొప్పిని తగ్గించి కదలికలు మెరుగుపరచడానికి ఫిజియోథెరపీ ఎంతో తోడ్పడుతుందన్నారు. ఫిజియోథెరపీ ద్వారా కండరాలకి బలాన్ని పెంపొందించి నొప్పిని తగ్గించడం ఉంటుందన్నారు. భుజానికి గాయమైన లేదా నొప్పి కలిగిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరమన్నారు. కొన్ని పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యాయామాలు ఉపశమనం కలిగిస్తాయన్నారు. స్వయంగా మసాజ్ చేసుకోవడం, వేడి లేదా చల్లని ప్యాక్స్ వాడటం ద్వారా కూడా తాత్కాలిక ఉపశమనం కలుగుతుందన్నారు. వృత్తిపరమైన లేదా ఆటల వల్ల భుజం మీద ఒత్తిడి కలిగితే ఆ పరిస్థితి నుండి మార్పులు చేసుకోవడం లేదా కొంతకాలం గ్యాప్ తీసుకోవడం అవసరమన్నారు. సభికులు అడిగిన పలు ప్రశ్నలకు సందేహ నివృత్తి చేశారు. జలుబు, దగ్గుల నివారణకు చిట్కాలు. అల్లం ముక్కలు లేదా అల్లం రసాన్ని ఆహారంలో తరచూ చేర్చుకోవడం వల్ల శరీరానికి వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇవి వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలను దూరం చేస్తాయి. 1 గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు లేదా పావు చెంచా మిరియాల పొడి కలుపుకొని తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్, కాల్షియం, A, B, C, K విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
ఇవి నీరసాన్ని దూరం చేసి రోగనిరోధక శక్తిని, తక్షణ శక్తిని పెంపొందిస్తాయి. టమాటో, బీన్స్, పప్పు దినుసులతో తయారు చేసిన సూప్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవడంతో పాటు తలనొప్పి, కండరాల నొప్పులు తగ్గుతాయి. తులసి, పుదీనా, నిమ్మగడ్డితో తయారు చేసిన పానీయాలను తరచూ వేడివేడిగా తాగుతూ ఉంటే గొంతులో ఏర్పడే కఫ సమస్యలు, ముక్కు దిబ్బడ తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భరోసా @ జీతాల ఖాతా. ఉద్యోగుల కోసం బ్యాంకుల ప్రమాద బీమా పథకాలు. ఖాతా తెరిస్తే చాలు 20 లక్షల నుంచి కోటి వరకు ప్రయోజనాలు. నృత్య దీక్షకు ప్రపంచ రికార్డు దాసోహం. కర్ణాటక నృత్య కళాకారిణి వి దీక్ష తన భరతనాట్య ప్రదర్శనతో విశ్వఖ్యాతి సాధించింది. ఉడిపి సమీపంలోని ముంకింజిడ్డు గ్రామానికి చెందిన దీక్ష 9 రోజుల్లో 216 గంటలు భరతనాట్యం చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. జర్నలిస్టుల కోసం ప్రత్యేక రోబో. చైనాలోని తియాన్జిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సదస్సు కోసం హ్యూమనాయిడ్ రోబోలను సిద్ధం చేసింది చైనా. వీటిలో మనిషిని పోలి ఉండే షియావో హీ అనే రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది పలు భాషల్లో మాట్లాడుతూ విలేకరులకు సహాయకారిగా పనిచేస్తోంది. సూపర్ 4కు భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 2 గోల్స్తో అదరగొట్టడంతో ఆసియా కప్ హాకీలో భారత జట్టు వరుసగా 2వ విజయంతో సూపర్ 4 బెర్త్ను ఖరారు చేసుకుంది. తలైవాస్పై యు ముంబా గెలుపు. ప్రో కబడ్డీ లీగ్లో తమిళ్ తలైవాస్కు యు ముంబా ఝలక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో యు ముంబా 36-33తో తమిళ్ తలైవాస్పై నెగ్గింది. ప్రపంచ అథ్లెటిక్స్కు 19 మందితో భారత జట్టు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తలపడనున్న భారత జట్టును ఆదివారం ప్రకటించారు. 19 మంది సభ్యుల బృందానికి స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా నాయకత్వం వహిస్తారు. మరో కాంస్యంతో మెరిసిన సాత్విక్ చిరాగ్ జోడీ. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో డబుల్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోనే పరాజయం పాలై నిరాశగా వెనుదిరిగింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.